సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయాలజీ అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి చూద్దాం. మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైవ్ ఎగ్జామ్లో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం ఏమిటి? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. అందరికీ హాయ్ నమస్తే, మిత్రులందరికీ నమస్కారం. మీ మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది గైస్. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చండి. లీలావతి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం. మనకి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి అయిన తర్వాత సైన్స్ అదేవిధంగా బయాలజీకి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయండి. ఓకేనండి, ఇక్కడ మనకి సరైన సమాధానం లీలావతి. మనకి తదుపరి ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకు యాటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ క్రింది లక్ష్యానికి చెందుతుంది. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలండి. ఓకేనండి, ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 సరైన సమాధానం జ్ఞానం. జ్ఞానం, నాలెడ్జ్. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకు యాటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ క్రింది లక్ష్యానికి చెందుతుంది అంటే మనకి జ్ఞానం, నాలెడ్జ్. ఆప్షన్ 2 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చండి. తదుపరి ప్రశ్న సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది? మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. గైస్ లైక్ చేయాలి గైస్. ఎవరైతే లైవ్లోకి జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మున్నిక్. మున్నిక్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడిందంటే మున్నిక్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? ఆప్షన్లు అన్ని కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. గైస్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? ద్విమితీయ 2D ఉపకరణాలు. ఆప్షన్ 4 2D ఉపకరణాలు. ఆప్షన్ 4 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి ప్రశ్న సమ్మేటివ్ అనే పదానికి మూలం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి.
సమ్మేటివ్ అనే పదానికి మూలం ఏమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే SUM సమ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 1 SUM. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది. క్రింది వాటిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది ఏమిటి? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. 3 అవును 1 కాదు. విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అన్వేషణ పద్ధతి గుణంలోకి వస్తుంది. జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది. అన్వేషణ పద్ధతి గుణంలోకి వస్తుంది. స్వీయ అభ్యసన అలవాట్లు పెరుగుతాయి. ఇది కూడా మనకి అన్వేషణ పద్ధతి గుణంలోకి వస్తుంది. తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ఇది అన్వేషణ పద్ధతి యొక్క గుణం కానిదండి. ఆప్షన్ 2 ఎవరైతే కామెంట్ చేస్తున్నారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి ప్రశ్న, ఒక కణం 7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో చలించుచున్నది. ఆ కణం పరిభ్రమణంలో 1/4 వంతు ప్రయాణించిన దాని స్థానభ్రంశ పరిమాణం ఎంత? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 7√2m. ఆప్షన్ 2 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి ప్రశ్న, రెండు వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం. రెండు వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే నాలుగు రెట్లు అగును. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 4 times. ఆప్షన్ 1 ఇక్కడ మనకి సరైన సమాధానం అండి. మనకి తదుపరి ఏ అదేవిధంగా బి అని చెప్పేసి రెండు స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. అతి ధ్వనులు అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగిన ధ్వనిని తరంగాలు, అతి ధ్వనులు అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగిన ధ్వని తరంగాలు. స్టేట్మెంట్ బి వచ్చేసరికి ధ్వని తరంగ వేగానికి సమాన వేగంతో అతి ధ్వనులు చలిస్తాయి. సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సరైన సమాధానం. ఏ సరైంది కాదు, బి సరైంది. ఏ సరైంది కాదు, బి సరైంది. ఏ ఇన్కరెక్ట్, బి కరెక్ట్. మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నంబర్ 124. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను 73K కిలోరిఫిక్ పెంచారు.
సెంటీగ్రేటెడ్ మానంలో ఈ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఏమిటి? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 73 డిగ్రీ సెంటీగ్రేడ్. 73 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ 3 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి ప్రశ్న, $484 ఓం నిరోధం కలిగిన ఒక తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 220 వి అయినా ఆ తీగ వినియోగించిన విద్యుత్. మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అంటే కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు. $100. 100 వాట్స్. ఆప్షన్ 4 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఒక ప్రోటాన్ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రయాణించినప్పుడు, ఒక ప్రోటాను అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రయాణించినప్పుడు డాష్. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఎవరికైనా కానీ వీడియో క్వాలిటీ తక్కువగా వస్తే వీడియో మై అని క్లిక్ చేయండి. టాప్లో సెట్టింగ్స్ సింబల్ వస్తుంది, సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్వాలిటీ ఆప్షన్ వస్తుంది, క్వాలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి 720p అనే సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్వాలిటీ వస్తుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 సరైన సమాధానం. ప్రోటాను వృత్తచాపం మార్గంలోకి మరలును అని చెప్పేసి ఉంది కదా. ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, క్షారీయత కేహెమ్ NO4 సమక్షంలో ఎథనాల్ ఆక్సీకరణం చేసే చర్యలో చివరి ఉత్పన్నం డాష్. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. క్వశ్చన్ నెంబర్ 127. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఇథనోయిక్ ఆమ్లం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి, వక్రీకరించిన M అక్షర ఆకారంలో గల నక్షత్ర రాశి. అని మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే కాసియోపియా. కాసియోపియా ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి,
సెట్ ఏలో ఇవ్వబడిన శాస్త్రవేత్తలను సెట్ బిలో వారి ఆవిష్కరణలతో జతపరచండి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. రుదర్ఫర్డ్ దీనికి సంబంధించి సరైనది వచ్చేసరికి కేంద్రకం. సోమర్ఫీల్డ్ దీనికి సంబంధించి దీర్ఘ వృత్తాకార కక్షలు. నీల్స్ బోర్ స్థిర కక్షలు. థామ్సన్ ఎలక్ట్రాన్లు. అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ వేసుకోవచ్చు. ఓకే గైస్, మనకి తదుపరి ప్రశ్న మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసపు ఆవర్తన ప్రమేయాలు దీనిని ప్రవచించింది అని చెప్పేసి మనకి ప్రశ్న. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందా అంటే మోస్లే. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి ప్రకటన ఏ అదేవిధంగా ప్రకటన ఆర్ అని చెప్పేసి రెండు ఇవ్వడం జరిగింది. ప్రకటన ఏ చూసినట్లయితే క్షారలోహమైన సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. క్షారలోహమైన సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. కారణం ఆర్. సోడియం చాలా చురుకైన లోహం. సరైన సమాధానం ఎంచుకోండి అనేది ప్రశ్న. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఏ మరియు ఆర్ సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్ 2 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ఈ క్రింది వాక్యాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. రోహన్ స్టేట్మెంట్ ఏంటంటే అనేక థర్మోప్లాస్టిక్లను రీసైకిల్ చేయవచ్చు. రోషన్ ఏమంటాడంటే ప్లాస్టిక్లు జీవ విచ్ఛిన్నం కానివి. మరి ఇక్కడ మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. రోహన్ మరియు రోషన్ ఇద్దరు ఒప్పు. బోత్ రోహన్ అండ్ రోషన్ కరెక్ట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ వేసుకోవచ్చండి. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో మొప్పలు లేని జీవులను గుర్తించండి. మొప్పలు లేని జీవులను గుర్తించండి.
మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే డి ఓన్లీ. తిమింగలం మొప్పలు లేని జీవులను గుర్తించండి. తిమింగలం రైట్ ఆన్సర్. చేప, ఆక్టోపస్ ఇవి కాదు. మనకి డి ఉంది కాబట్టి డి ఓన్లీ ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, మూత్రనాళాల్లో మరియు లాలాజల గ్రంథుల నాళాలలో ఉపరితల పొరగా ఉండే కణజాలం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఘనాకార ఉపకల కణజాలం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఘనాకార ఉపకళా కణజాలం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా కారక వ్యాధులు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. క్రింది వాటిలో బ్యాక్టీరియా కారక వ్యాధులు పోలియో, టైఫాయిడ్, మలేరియా, సిట్రాస్ కాంకర్. క్రింది వాటిలో బ్యాక్టీరియా కారక వ్యాధులు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే టైఫాయిడ్, సిట్రాస్ కాంకర్. డి మరియు డి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రకటన ఏ అదేవిధంగా కారణం ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రకటన ఏ పైత్యరసంలోని లైఫేజ్ ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేయును అనేది స్టేట్మెంట్ ఏ. కారణం ఆర్ ఏంటనేది చూసినట్లయితే పెద్ద కొవ్వు అణువులను చిన్న కొవ్వు అణువులుగా మార్చటాన్ని ఎమల్సీకరణ అంటారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా మనకి సరైన అంశాలే. ఏ సత్యం, ఆర్ సత్యం.
పైత్యరసంలో లైఫేజ్ ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయును. ఈ స్టేట్మెంట్ సరైందే. పెద్ద కొవ్వు అణువులను చిన్న కొవ్వు అణువులుగా మార్చడాన్ని ఎమల్సీకరణ అంటారు. ఇది కూడా సరైందే కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, శ్వాసక్రియలోని అంశాల సరైన క్రమం. శ్వాసక్రియలోని అంశాల సరైన క్రమం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. శ్వాసించటం, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ. అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం ఏందా అంటే సి, బి, ఈ, ఏ, డి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చండి. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే బి మాత్రమే. సరికాని వాక్యం బి మాత్రమే, మిగిలినవన్నీ కూడా సరైనవే. అగ్రత్రయ కవాటం రక్తాన్ని కుడి కర్ణిక నుంచి జఠరికకు పంపును. కుపుసధమని కవాటం రక్తాన్ని కుడి జఠరిక నుంచి కుపుసధమనికి పంపును. మహాధమని కవాటం రక్తాన్ని ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు పంపును. ఇక్కడ మనకి స్టేట్మెంట్ బి అనేది సరికానిది. ఓకే, 137 బిట్కి ఏమైంది? క్వశ్చన్ నెంబర్ 137. CBEAD. టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో ఒకసారి క్లారిటీగా చూడండి. టెక్స్ట్ బుక్ ఫైనల్ చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని జతపరచండి సరైన అంశాలతో. ఈ క్రింది వానిని జతపరచండి.
నెక్స్ట్ ప్రశ్న చూడండి, క్రింది వాటిని జతపరచండి. 139. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. 136 ఒకసారి చెక్ చేద్దాం, ఆగండి, కంగారు పడకండి. ఈ 139 ప్రశ్నకు సంబంధించి చూడాలి. కెఫిన్ నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం. నెక్స్ట్ నికోటిన్. నికోటిన్ కీటకనాశిని. రిసర్పిన్. రిసర్పిన్కి సంబంధించి పాము కాటు. ఫినైన్ మలేరియా నివారణ ఔషధం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇక్కడ మనకి సరైన సమాధానం. ఓకే, క్వశ్చన్ నంబర్ 136 మీ స్క్రీన్ మీద క్వశ్చన్ చూడండి. వైద్య రసంలో లైఫేజ్ ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయును. కారణం ఆర్. పెద్ద కొవ్వు అణువులను చిన్న కొవ్వు అణువులుగా మార్చేదాన్ని ఎమల్సీకరణ అంటారు. ఇక్కడ మనకి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ సత్యం, ఆర్ సత్యం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ దానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 చూడండి. 160వ ప్రశ్న మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్రింది వాటిలో ద్వారాగోర్ధమునకు సంబంధించి సరైన వాక్యం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. క్రింది వాటిలో ద్వారాగోర్ధముకు సంబంధించి సరైన వాక్యం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. కండరాల కదలికకు ప్రతిక్రియ ప్రతిచర్య కేంద్రాలను నియంత్రించును. కండరాల కదలికకు ప్రతిక్రియ ప్రతిచర్య కేంద్రాలను నియంత్రించును. ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇక్కడ మనకి సరైన సమాధానం. తదుపరి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏంటి? అంటే 3 సరైన వాక్యాలు, 1 సరికాని వాక్యం ఉంది. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. పౌరుష గ్రంథి స్రావాలు శుక్ర కణాలకు పోషకాలను సరఫరా చేస్తాయి. సరైన వాక్యం. శుక్ర నాళికలు శుక్ర కణాలను ఎపిడిటిమిస్ లోనికి తీసుకువెళ్తాయి. ఇది కూడా సరైనదే. శుక్రద్రవం శరీరం బయటకు విడుదలైన శుక్ర కణాలకు పోషణ అందిస్తుంది. ఇది కూడా సరైనదే. కౌపర్ గ్రంథి స్రావాలు శుక్ర కణాలను ఉత్తేజపరుస్తాయి, ఉత్తేజితం చేస్తాయని ఉంది కదా, ఇది మనకి సరికానిది. ఆప్షన్ 2 ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుందండి.
ఆప్షన్ 2 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. సరికాని వాక్యం ఆప్షన్ 2. మనకి తదుపరి ప్రశ్న, పెట్రోలియం నుండి ఉత్పత్తి చేయలేని పదార్థం. నైలాన్, మైనం, వైద్య పరికరాలు, సెల్యులోజ్. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే సెల్యులోజ్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. సెల్యులోజ్ ఆప్షన్ 4 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. మనకి తదుపరి ప్రశ్న, భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఆప్షన్ 1 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. సాత్పురా నేషనల్ పార్క్. మనకి తదుపరి ప్రశ్న, మరుగు నీటిలోని కార్బన మలినాలు. క్లారిటీగా చూడండి. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. మరుగు నీటిలోని కార్బన మలినాలు. కలుపు సంహారకాలు, యూరిన్, మురుగు నీటిలోని మురుగు నీటిలోని కార్బన మలినాలు. ఓకే, ఆప్షన్ 4లో చూడండి. ఆప్షన్ 4 ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు. తదుపరి ప్రశ్న, నెక్స్ట్, క్రింది వాటిలోని విషయావగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది. వర్గీకరించడం చెందుతుంది, విశ్లేషించడం చెందుతుంది, కారణాలు చెప్పడం చెందుతుంది, ప్రశ్నించడం, ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ వన్, క్షేత్ర పర్యటనలకు సంబంధించి సరికాని వాక్యం. క్షేత్ర పర్యటనలకు సంబంధించి సరికాని వాక్యం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. క్షేత్ర పర్యటనలకు
ముందు ఉపాధ్యాయుడు పిల్లల ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. యెస్. ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం, పరిశీలనల గురించి పిల్లలతో చర్చించరాదు. పిల్లలు వ్యక్తిగతంగా కానీ, జట్టు పరంగా కానీ నివేదికలు సమర్పించాలి. పర్యటన తర్వాత పిల్లలు నివేదికను మూల్యాంకనం చేయాలి. ఓకే. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ 2 సరైన సమాధానం అయితది. సరికానిది ఆప్షన్ 2. ఓకే గైస్, ఇక్కడ సరికానిది ఆప్షన్ 2. మిగిలినవన్నీ కూడా సరైనవి అవుతాయి. మనకి తదుపరి ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం ఎన్‌సీఎఫ్ 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది. మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం ఎన్‌సీఎఫ్ 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది. మిగిలినవన్నీ కూడా సహపాఠ్య కార్యక్రమాలు అవుతాయి అయితే. సైన్స్ కార్నర్లు అవుతాయి. సైన్స్ కిట్ల వినియోగం అవుతది. సైన్స్ బోధనలో ఐసీటీ వినియోగం అవుతది. విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ. ఆప్షన్ 4 కానిది. నెక్స్ట్ వన్, పాఠశాలలో దిగుమతైన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నది. పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని అన్నది ఎవరు? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే బల్లార్డ్. 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 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. మనకి తదుపరి ప్రశ్న, ఎర్గర్డేల్ అనుభవాల